అతీతమైంది. మేము ఇప్పటికీ ఖమ్మంలో ఉండాలి. 8 o'clock మాకు ఒక మీటింగ్ ఉంది. నేను ఎక్కువ మిమ్మల్ని ఇప్పుడు బంధించదలుచుకోలే, కానీ ఒక 5 నిమిషాలు చెప్పి నేను మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోవాలి. ఎందుకంటే నా గురించి మీకు కొత్త కాదు. నా ఉపన్యాసాలు విని విని ఉన్నారు మీరు. నాది 3 నిమిషాల నుంచి మొదలుపెట్టి 3 గంటల వరకు ఉన్న ఉపన్యాసాలు ఉన్నాయి. మన ఫస్ట్ టైం పార్లమెంట్లో కూడా టక్కని అవకాశం అంతా మళ్ళీ 10 నిమిషాలు మాట్లాడవచ్చునండి. మనం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో టెండెన్సీ మారింది. ఎవరు చేయరు. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా మన డబ్బుకు కాపాడదారులు తప్ప మన డబ్బుకు ఓనర్లు కాదు. ఒకసారి గిట్నే ఇప్పుడు మా పార్టీలో ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు నడుస్తున్న నాడు ఒక 5,800 కోట్ల రూపాయలు రాయలసీమ చిత్తూరు జిల్లాకు వాటర్ స్కీమ్ కోసం తీసుకుపోతున్నాడు. తీసుకపోతే బాధ లేదు, కానీ తెలంగాణలో ఉన్న భూములు అమ్ముకొని హైదరాబాద్లో ఉన్న భూములు అమ్ముకొని అటు తీసుకుపోతున్నప్పుడు ఏంది ఇది, ఏం న్యాయం ఇది, సొమ్ము మాది సోకు మీద అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఇట్లే మాట్లాడితే ₹1 ఇయ్యపో అన్నాడు. ₹1 ఇయ్యపో అన్ననాడు నేను అసెంబ్లీలో మాట ఏంటంటే, మిస్టర్ సీఎం, జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ద స్టేట్, యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పిన. నువ్వు రాష్ట్రానికి ఓనరు కాదు, రాష్ట్ర ఖజానాకు ఓనరు కాదు, నువ్వు కాపాడదాడు మాత్రమే అని చెప్పి నేను ఆనాడు ఉద్యమంలో చెప్పిన. మీకు ఐడియా కోసం చెప్తున్నా. ఇవాళ గతంలో మొన్నదాకా ఉన్న మా కేసీఆర్, నేను కూడా అలానే ఉన్నా కాబట్టి చెప్తాను, మా మిత్రులు కూడా అలానే ఉన్నా కాబట్టి చెప్తున్నా. మేము ఇద్దరం ఉన్నాం. మేము మా సుభాష్ రెడ్డి ఉన్నాడు, మా సైద్ రెడ్డి. పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకునైనా అంతేనా, పెన్షన్ ఇచ్చినా పెద్ద కొడుకు అయిండు. రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బంధువు అయిపోయిండు. ఇట్లా అనేకం చెప్పిండు. చివరికి కట్నం ఇచ్చి నేను మేనమామని అయినా కూడా చెప్పిండు. అంతేనా? కానీ ఇట్లాంటి ధోరణి మంచిది కాదు. నాకు తెలిసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను పెన్షన్ ఇచ్చినా, నేను రైల్వే స్టేషన్ కట్టించినా, నేను రైల్వే లైన్లు వేసినా, నేను నేషనల్ హైవేస్ వేసినా అని చెప్పి అనంగా చూసినా, నాకు మీరు బాధ్యత ఇచ్చిండ్రు. నేను ప్రధాన సేవకుడిగా ఈ దేశాన్ని నడిపే నుండి బాధ్యత నాకు ఇచ్చిండ్రు. నడపడమే నా కర్తవ్యం అన్నది తప్ప నేను ఇచ్చినాన్ని మాత్రం ఎప్పుడు అనని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇక్కడేమో ఇవాళ నిన్నమని వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినా అమలు చేస్తా. ఏమిస్తావు నువ్వు? ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చూస్తే జాలేస్తుంది. మన పార్లమెంట్లో మాట్లాడతాను. ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా నేను కూడా 6 బడ్జెట్లు పెట్టా. 6 బడ్జెట్లలో నల్లగొండ జిల్లాకు గింత, కరీంనగర్ జిల్లాకు గింత, వరంగల్ జిల్లాకు గింత అని ఉండదు. పప్పు బెల్లాల లెక్క పంచే అధికారం రాష్ట్రంలో ఉన్న ఆర్థిక మంత్రికి ఉండదు, ప్రభుత్వానికి ఉండదు. దేశం లెవెల్లో కూడా బడ్జెట్ పెడితే బెంగాల్ కింద, బీహార్ కింద ఇట్లుండదు.